దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ బైబిలు నుండి ఒక లేఖనాన్ని మనం చదువుకుందాము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాలు తలుపులన్నీ తెరబడుట చూసి ఖైదీలు పారిపోయారని అనుకొని కత్తి దూసి తనకు తను చంపుకుని పోయాను. ఇక్కడ మూడు విషయాలు కూడా మనము తెలుసుకుందాం. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అక్కడ ఏమి జరిగిందంటే చెరసాల నాయకుడు మేలుకొనెను. ఆయన మేలుకున్నాడు. అంతవరకు ఆయన ఏమి చేస్తున్నాడంటే పండుకున్నాడు. మధ్యరాత్రి ఎవరైనా పండుకునే సమయమే అది. చెరసాలలో ఉన్న ఖైదీలు కానీ చెరసాలలో ఉన్న నాయకుడు కానీ ప్రతివారు పండుకునే సమయం మధ్యరాత్రి. కానీ ఆయన అంతలో మేలుకున్నాడు. అంతలో చెరసాల నాయకుడు మేలుకున్నాడు. మొదటి మాట మేలుకున్నాడు. మేలుకొని ఎంబడే ఎవరు చూశాడంటే తలుపులను చూశాడు. అక్కడ చూసినట్టయితే చెరసాల తలుపులన్నీ తెరబడుట చూసి ఖైదీలు పారిపోయిరనుకొని ఆయన ఏం చేశాడు, తలుపులన్నీ తెరబడినాయి, ఖైదీలు పారిపోతున్నారు వీళ్ళు అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఈ ఖైదీలు తప్పించుకొని పోవడానికి, ఈ చెరసాల నుండి బయటికి పోవడానికి తలుపులు బద్దలు కొట్టి వాళ్ళందుకు వాళ్ళు పారిపోతున్నారని చెప్పేసి ఆయన అకస్మాత్తుగా అనుకున్నాడు. అంతేనా, ఆయన పండుకున్నాడు. అంతలో లేచాడు. ఎంబడే తలుపులు చూశాడు. నిద్రమబ్బులోనే ఉన్నాడు. ఇంకా ఆయన ఎంబడే ఆయన ఏం చేసినట్టే వాళ్ళ మీద అపార్థం చేసుకుంటున్నాడు. కానీ అక్కడ ఏమి జరుగుతుందో ఆయనకి తెలియదు. కానీ ఆ పౌలు శీల రాత్రి లేచారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఖైదీలు వింటున్నారు. వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. తలుపులను బద్దలు కొట్టాడు దేవుడే. కానీ ఈయన మాత్రము వీళ్ళందుకు వీళ్ళే తలుపులు తెరుచుకొని పగలగొట్టుకొని పోతున్నారని చెప్పేసి ఆయన పారిపోతున్నారని చెప్పేసి ఆయన భయపడి ఏమి చేస్తున్నాడంటే ఆయన కత్తి తీసుకొని తనకు తను హాని చేసుకోవడానికి, చంపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రేమ చేయబడ్డారా, తొందరపాటు మంచిది కాదు. అక్కడ ఏమి జరుగుతుందో గమనించాలి. ఆయన గమనించలేదు. అంతలో చెరసాల నాయకుడు మేలుకున్నాడు. ఒకటి. రెండోది చెరసాల తలుపులన్నీ తెరబడుట చూసి ఖైదీలందరూ పారిపోయారు అనుకున్నాడు. మూడో చూసినట్టయితే కత్తి చూసి తనకు తను చంపుకుని పోయాను. తొందరపడకూడదు. ఎప్పుడు తొందరపడి ఏ అపార్థం చేసుకోకూడదు. తొందరపడి సస్థానాన్ని నిర్ణయం తీసుకోకూడదు. కొంతమంది చిన్న విషయానికి పెద్ద విషయానికి అపార్థం చేసుకొని చెప్పేది వినక, చెప్పేది అర్థం చేసుకోక ఎమ్మడే చస్తాను అని చెప్పేసి తొందరపడతారు. ఈయన కూడా తొందరపడుతూ ఉన్నాడు. ఏమని తొందరపడుతున్నారు? అయ్యో ఆ ఖైదీలందరూ పారిపోయి మళ్ళీ నాకంటే పై అధికారులు వస్తారు. పై అధికారులు వచ్చి వాళ్ళందరూ తలుపులు బద్దలు కొట్టుకొని పోతుంటే నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి నా ఉద్యోగం తీసేస్తారు, అవసరం వస్తే నన్ను కూడా చెరసాలలో పారేస్తారని చెప్పేసి తొందరపడి ఆయన భయపడ్డాడు. కానీ భయపడాల్సిన అవసరము లేదు. నీకు కూడా ఇలాంటి సంగతులు నీకు ఎదురైతే నువ్వు కూడా తొందరపడి చచ్చిపోవాలని నిర్ణయం తీసుకోవద్దు. తొందరపడి నువ్వు హాని చేసుకోవాలని అనుకోవద్దు, ఆలోచించద్దు. అది మంచిది కాదు. ఈ మూడు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మొదటి మాట, అంతలో చెరసాల నాయకుడు మేలుకొనెను. ఒకటి. రెండోది, చెరసాల తలుపులన్నీ తెరబడుట చూసి ఖైదీలు పారిపోయిరు అనుకునేను. రెండు. మూడోది, కత్తి దూసి తనకు తను చంపుకుని పోయాను. ఈ మూడు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.